కిందికి దిగి వెళ్ళేటప్పుడు ఎన్ని మెట్లు ఉంటాయో అన్ని మెట్లు ఎక్కొచ్చారండి అన్నాడు. వాళ్ళు నోరు మూసుకున్నారు. దాన్నే నైపుణి అంటారు, నేర్పరితనము. దృష్ట్వా తుతోష. ఇప్పుడు అతి భయంకరమైనటువంటి పరిస్థితిలో ధర్మరాజుని యక్షుడు 124 ప్రశ్నలు, పరమ భయంకరమైన ప్రశ్నలు అడిగాడండి. భారతంలో 124 ప్రశ్నలు అడిగాడు. అందులో కొన్ని చాలా కష్టమైనటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి ధర్మరాజు ఒక పక్కనేమో తమ్ముళ్ళు శవాల్లాగా పడున్నారు, నోట్లో దాహం వేస్తోంది, చాలా చికాకులో ఉన్నాడు. ఏ విధంగా చూసినా మనస్సు కుదుటపరిచిన స్థితిలో లేదు. అటువంటి స్థితిలో యక్షుడు ప్రశ్న మీద ప్రశ్న 124 ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలు అడిగితే అందులో చిట్ట చివరికి ప్రశ్న, అన్నిటికంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పవయ్యా అని అడిగాడు. ఆశ్చర్యకరం అయిన ప్రశ్న, ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పు, నీకే ఛాయిస్ ఇస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు వెంటనే తడుముకోకుండా, బుర్రగొక్కోకుండా, అటు చూడకుండా ఇటు చూడకుండా ధర్మరాజు గారు ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. అహన్యహని భూతాని గచ్చంతి చ యమాలయం. రోజు కొన్ని 100,000 మంది వలకాటికి పోతూ ఉండడం అనేది చూస్తూనే ఉన్నాం. అహన్యహని ప్రతిదినము కూడా. అహన్యహని భూతాని గచ్చంతి చ యమాలయం. యమాలయం అంటే చావటం, మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ శవాన్ని పట్టుకు తీసుకువెడుతున్న వాళ్ళు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండి వాడు ఏమనుకుంటాట, నేను స్థిరంగా ఉంటాను అనుకుంటాట. ఇంతకంటే ఆశ్చర్యమేముంది అన్నాడు. శేషాహ స్థావరమిచ్చంతి. మిగిలిన వాళ్ళు అంటే పోవలసిన వాళ్ళు, ఇక రేపో ఎల్లుండో రోజులు లెక్క పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా నేను మాత్రం స్థిరంగా ఉండాలి అని అనుకుంటారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైనది ఏముంది అని ఇటువంటి ప్రశ్నలు అడిగాడు. ఆ యక్ష ప్రశ్నలు చదువుతూ ఉంటే ఆ ధర్మరాజు యొక్క జ్ఞాన విజ్ఞాన కోశం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అవన్నీ ఎందుకు చెప్పారంటే మనం అందరం కూడా అటువంటి పరినిష్ఠితమైనటువంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పొంది లోకంలో సుఖంగా బతకడం, ప్రయోజనాన్ని సాధించడం అనేటువంటిది ఎలా వస్తుందో దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలి అని చెప్పడం కోసం చెప్పారు, మన కోసం చెప్పారు. ధర్మరాజు గారు గొప్పవాడు అని నిరూపించడం అక్కడ ప్రధానం కాదు. అహన్యహని భూతాని గచ్చంతి చ యమాలయం శేషాహ స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతః పరం. ఇంతకంటే ఆశ్చర్యమైనటువంటి విషయమే ఉంది. ఎందుకని ప్రతి జాతస్య హి ధ్రువో మృత్యు అన్నారు. పుట్టాడు అంటే తప్పనిసరిగా మరణం పొందాల్సిందే. ఒక రాజుగారు ఇంట్లో ఒక దొంగ పడ్డాడు, దొరికాడు, రాజభటులకు దొరికాడు. రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి శిక్ష వేయమన్నారు. ఆ రోజుల్లో ఉరిశిక్షే శిక్ష. అయితే రాజు మామూలుగా ఉరిశిక్ష వేసేటప్పుడు నీ చివరి కోరిక ఏదన్నా ఉందా, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా అని అడుగుతారు. అంటే వాడు మంచి కవి, ఆ దొంగ బాగా శ్లోకాలు పద్యాలు అవి బాగా రాస్తాడు. కానీ ఏదో వేరే మార్గం లేక దొంగతనం చేశాడు, రాజుగారి ఇంట్లో దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు. అప్పుడు వాడు చాలా చమత్కారంగా ఓ శ్లోకం చెప్పాడు. రాజుగారు అడిగాడు, నీ చివరి కోరిక ఏదన్నా ఉంటే చెప్పు అని అడిగారు. అంటే అతను శ్లోకం చెప్పాడు. భట్టిర్నష్ట భారవిశ్చాపి నష్ట భిక్షుర్నష్టో భీమసేనశ్చ నష్ట భుక్కుండోహం భూపతిస్త్వం చ రాజన్
భట్టి అనేటువంటి ఒక మహానుభావుడు చనిపోయినాడు. అలాగే భారవి కిరాతార్జునీయం అనేటువంటి మహాకావ్యం రాసినటువంటి వాడు చనిపోయినాడు. భిక్షు అనే పేరు కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి చనిపోయినాడు. భీమసేనుడు కూడా చనిపోయినాడు. నా పేరు భుక్కుండు. చూడండి, భా భా భీ భీ భూ. నెక్స్ట్ నువ్వే భూపతిస్త్వం. భా గుణింతంలో నేను చచ్చిపోయిన తర్వాత రెడీగా ఉండవలసిన వాడివి నువ్వే. భూపతిస్త్వం చరాజన్ బబ్బావళ్యాం. భా గుణింతంలో ఉన్నాడండి ప్రస్తుతం యముడు అని చెప్పాడు. ఓర్నాయనో అని విడిచిపెట్టాట. నాకు కూడా చావు కొడుతుంది అని. వాడిని విడిచిపెట్టినంత మాత్రాన వీడు చావకుండా ఉండడు. కానీ చమత్కారంగా అట్లా కథ చెప్తారనమాట. అంటే ఉపాయేన హి యచ్చక్యం న తచ్చక్యం పరాక్రమై కాక్య కనకసూత్రేణ కృష్ణసర్పో నిపాతిత అని నీతిచంద్రికలో మనకు ఉంటాయి. కనుక వేదే చ శాస్త్రే చ నిరీక్ష్య బుద్ధిం ప్రశ్నోత్తరాదావపి నైపుణీం. తాం ప్రశ్నకు ఉత్తరానికి సమాధానం చెప్పేటప్పుడు చాలా నేర్పుగా సమాధానం చెప్పాలి. మళ్ళీ ప్రశ్న పుట్టకుండా సమాధానం చెప్పాలి. ఇప్పుడు లోకంలో మనకి అందరికీ అలవాటే, పిల్లవాడిని నీ పేరేమిట్రా అంటే ఏదో చెప్తాడు, చంద్ర అంటాడు. వాడికి మర్యాదలు తెలియవు. మామూలుగా మన సంప్రదాయంలో ఏమంటారు, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య స్వమం భవతు ఆత్రేయస అర్చనానస శ్యావాస్య త్రయార్షే ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర ఆపస్తంభ సూత్ర రఘునాథ్ శర్మ అహంభో అభివాద. ఇది మంత్రం, అభివాదనం. ఆ రకంగా శాస్త్రీయంగా చెప్పాలి. అలా కాకుండా చంద్ర అనో రఘునాథో అని ఏదో చెప్తే అది సరైన పద్ధతి కాదు. అందుకని దాన్నే నైపుణి అంటారు. ప్రశ్నోత్తరాదావపి నైపుణీం తాం దృష్ట్వా తుతోష అతితరాం. ఇంతకుముందు విద్యావంతుడై గురువు అప్పగించినప్పటికంటే ఇంకా ఎక్కువ ఆనందం పొందాడు. పితాస్య స్వతఃసుఖాయా కిము శాస్త్రతో వాక్. అతనికి ఆ వాక్కు నోట్లో నుంచి వచ్చేటువంటి మాట స్వతసిద్ధంగా వచ్చిందా లేకపోతే శాస్త్రజ్ఞానం వల్ల వచ్చిందా అనేటువంటి దాన్ని పరీక్షించి తెలుసుకుని రెండిటి యొక్క సారాంశము కలిపి ఉండాల్సిందే. అందుకనే శాస్త్రం మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఆచార్యాత్ పాదమాదత్తే. విద్య గురువుల దగ్గర నుంచి 1/4 మాత్రమే తీసుకుంటాట. పాదం శిష్య స్వమేధయ. ఇంకొక పావు భాగము తన మేధాబలం చేత సంపాదిస్తాడట. పాదం సబ్రహ్మచారిభ్య. ఇంకొక పాదము 3వ వంతు 4వ వంతు తోడి విద్యార్థులతో చర్చలు చింతన చేయటం వల్ల వస్తుందిట. పాదం కాలక్రమేణ చ. ఇంకొక పాదము 4వ భాగము కాలక్రమంతో వస్తుంది. అందుకని డిగ్రీ పుచ్చుకుని వచ్చిన వెంటనే వీడు పరిపూర్ణ ప్రజ్ఞావంతుడు అయిపోయినాడు అనుకోవడానికి వీలు లేదు. అది జీవితం అంతా సాగుతూ ఉండవలసినటువంటిది. ఈ రకంగా శివగురువుని తండ్రి విద్యావంతుణ్ణి చేసి విద్యలో అతని ఆరితేరినతనాన్ని పరీక్షించి పరమానందం పొంది అప్పుడు అతనికి వివాహం చేయాలి అనేటువంటి సంకల్పం కలిగిన వాడు అయినాడు. కన్యాం ప్రదాతు మనసో బహవోపి విప్రాహ తన్మందిరం ప్రతియయుర్గు గుణపాశకృష్టా. పిల్లవాడి కుటుంబ సభ్యుల గుణములు అనేటువంటి పాశము తాడు వేసి లాగినటువంటి దాని చేత ఆకర్షింపబడినటువంటి వాళ్ళై చాలామంది మా అమ్మాయిని మీ అబ్బాయికి వధువుగా చేస్తాము అని చాలామంది వచ్చారట. కన్యాం ప్రదాతు మనసః బహవోపి విప్రాహ. చాలామంది విప్రులు అనే మాటలో విద్యావంతులైనటువంటి వాళ్ళు, ఊరికే ఏదో దందెం వేసుకున్నటువంటి బ్రాహ్మణ బ్రువులు కారు, బాగా ఆరితేరిన పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు. తన్మందిరం ప్రతియయు. ఆ గురువు గారి విద్యాధిరాజు గారి ఇంటికి వస్తున్నారు.
పూర్వం వివాహ సమయాదపి తస్య గేహం సంబంధివత్ కిల బభూవ వరీతు కామై. ఈ పిల్లవాడు ఇంటికి రాకముందు నుంచే చాలా కాలం బట్టి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తామని చాలామంది తిరుగుతూ ఉన్నారు. బహ్వర్ధదాయుషు బహుష్వపి. మామూలుగా వరకట్నం అనేది ఉందిగా, చాలా చాలా కట్నాలు అవి మేము అంత ఇస్తాము ఇంత ఇస్తాము అనుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా దాని మీద దృష్టి పెట్టలేదు విద్యాధిరాజు. తక్కిన అనేకమైనటువంటి గుణాలు చూడాలన్నారు. అవన్నీ పరిశీలించిన తర్వాత కన్యామయాచ తసుతాయ చ విప్రవర్య విప్రం విశిష్ట కులజం ప్రథితానుభావ. ఒక కన్యను మనస్సులో ఎన్నుకున్నారు. ఆయన పేరు మఘ పండితుడు అని. ఆ మఘ పండితుడు అనేటువంటి ఆయనకు ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డను వీళ్ళకి మా అమ్మాయిని మీకు ఇస్తాము, మీ ఇంటికి కోడలుగా ఇస్తాము అని వచ్చాడు. వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరికీ ఒక వివాదం వచ్చిందిట. ఏమిటంటే మఘ పండితుడు, మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో పెళ్లి చేసినట్టయితే మేము ఇస్తామన్న కట్నానికి రెట్టింపిస్తామన్నట్ట. ఈ విద్యాధిరాజు గారు మా ఇంటికి వచ్చి మీరు మా అబ్బాయికి పెళ్లి చేసినట్టయితే మాకు కట్నమే అక్కర్లేదు అన్నట్ట. అంటే ఆ సంప్రదాయాన్ని పరిరక్షించడం అనేటువంటి దృష్టిలో ఆయనేమో పిల్ల తండ్రి మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోండి అని అన్నాడు. చేసుకుంటే మీకు ఇస్తామన్న కట్నం కంటే రెట్టింపిస్తాము అన్నాడు. పిల్లవాడి తండ్రి మా ఇంటికి వస్తే మనకు అసలు కట్నమే అక్కర్లేదు, కత్తులున్నాయి మేమే పెట్టుకుని పెళ్లి చేసుకుంటామని. ఈ వివాదం తెక్కపోతే మధ్యలో ఒక మంచి ఇద్దరికీ కావలసినటువంటి వాడు మధ్యస్థుడు అని అంటారు. ఆ మధ్యస్థుడు వాడు వచ్చి మెల్లగా ఆ మగ పండితుడిని పక్కకి పిలిచి, చాలులేవయ్యా, నువ్వు ఇట్టాగే కొంచెం మా ఇంట్లోనే పెళ్లి చేయాలని పట్టుదల బట్టి కూర్చుంటే ఆయన ఆ పిల్లవాడిని ఎవడో ఎగేసుకుపోతాడు, ఇష్టపడు ఒప్పుకొని ఇక్కడే పెళ్లి చేయి అని చెప్పి ఆ వివాదం తీర్చారు అని చెప్పారు. ఆ రకంగా శ్రీ శివగురువుల వారికి మఘ పండితుడు అనేటువంటి ఒకానొక విద్వాంసుడు, ఆయన కూడా బాగా చదువుకున్నవాడు, సంప్రదాయం తెలిసినవాడు, అన్ని రకాల యోగ్యుడు. వాడు అమ్మాయిని, ఆమె పేరు ఆర్యాంబ అని అంటారు, ఆమెను తీసుకొచ్చి శివగురువు గారికి విద్యాధిరాజు గారి ఇంట్లో వివాహం చేశారు. ఆ వివాహం అయిన తర్వాత వృత్తాంతం ఏమిటో రేపు పరిశీలిద్దాం. ఇవాళకి స్వస్తి.